వెల్కమ్ టు 1TV న్యూస్. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యానగర్లోని బెదని అకాడమీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ లీనా, వారణాసి ఆధ్వర్యంలో బోధనా సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీగా బయలుదేరి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద దేశభక్తి నినాదాలు చేశారు. జై హింద్, భారత్ మాతాకి జై అనే నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ దేశ సేవ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు. The British Union of Black was also designed on this flag. It encourages people to ask about political rights. It also demanded self-rule while India was still under the control of British. Thank you. Flag. In 1947, after independence, the India adopted its present-day national flag. The Constituent Assembly approved the design of flag. The chakra was replaced by Ashoka Chakra with 24 spokes. The Ashoka Chakra stands for law, justice and progress. This flag represents the pride, unity and sovereignty of India. Thank you. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం ముఖచిత్రం మార్చే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జెడ్పీహెచ్ఎస్ పోరంట్ల, ముత్యాల మరియు కేజీబీవీ సారంగపూర్ విద్యార్థుల నృత్య ప్రదర్శనను కలెక్టర్ అభినందించారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యం పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాము. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు, రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లోనే భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది. భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒక్కటిగా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సమాజంలో స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా మన జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సోమవారం అత్యంత వైభవంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా మారుతుందని ప్రకటించారు. రైతులకు మేలు కలిగించే విధంగా ఉద్యాన పంటల సాగును పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఉద్యాన మిషన్ను ప్రారంభించామని, ఇందులో భాగంగా ఏడాది అదనంగా 10,000 ఎకరాల్లో ఉద్యాన సాగు చేయనున్నందుకు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్,
ఏఎస్పీ సౌమ్యలత, డిఆర్ఓ ఈ మురళి, ఆర్డీఓ కీర్తి, ఇతర ప్రముఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ మన ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికల తయారీ అమలులో భాగస్వామ్యులమవుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని కోరుతున్నాను. మన జిల్లా ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద గల మన జిల్లా ఈ 4.5 దశాబ్దాల కాలంలో చాలా ఉంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే లక్ష్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా విజయనగరం జిల్లా వివిధ రంగాలలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. ఏటా 17% పైగా అధిక వృద్ధి రేటు సాధిస్తూ ప్రస్తుతం 1.54 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 5 ఏళ్లలో రెట్టింపు స్థాయి 3.23 లక్షలకు తీసుకువెళ్లాలనేది మన లక్ష్యం. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ రాజపూడి నాగభూషణం విద్యా సంస్థల ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలను కళాశాల పరిపాలనాధికారి వెంకట సాయికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవంలో ప్రజలు పడ్డ ఇక్కట్లు, అమరులైన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించారు. కళాశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం కళాశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వినోద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ఓబులేష్, పారామెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సాగిన, ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ గంగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఎందుకంటే మనము పాస్ట్ ఉండే ఆ బేసిస్ మీదనే మన ఫ్యూచర్ని మనం డెవలప్ చేసుకోవాలా. ఎప్పటికైనా కూడా మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి మన రాజ్యాంగం అయితే ఏదైతే స్వేచ్ఛనిచ్చిందో దీన్నంతా కూడా మనం ఎంజాయ్ చేస్తున్నామంటే వాళ్ళు ఎంత త్యాగం, వాళ్ళ జీవితాలే ధారపోసారు. ఇవంతా కూడా మీరు చదువుకున్న విషయాలే అయినప్పటికీ కూడా మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అట్ వాట్ కాస్ట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఇండిపెండెన్స్ అన్నది మనం ఏ రోజు మర్చిపోకూడదు. ఈ రోజు ఆ ఇండిపెండెన్స్ తర్వాత ఆ రోజుల్లో ఉన్న కష్ట పరిస్థితులను అంతా కూడా అధ్యయనం చేసి ఎన్నో దేశాల యొక్క పరిస్థితులను, మన దేశం స్థితిగతులను అన్నిటినీ అధ్యయనం చేసి ఆ రోజు ఏదైతే కన్నా ఈ కాన్స్టిట్యూషన్ ని రూపొందించడానికి డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ కానీ, అందులో చైర్మన్షిప్ వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అన్నిటిని కూడా స్టడీ చేసి మనకు ప్రపంచంలోనే అతి పెద్దది, అతి గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లే మనందరికి పెద్దలందరూ ప్రాణం ఆస్తులన్నీ పోగొట్టుకొని చేస్తే ఈ రోజు మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఈ విధంగా మనం కూడా పెద్దలను కూడా గౌరవించి మన రాబోయే రోజుల్లో ఈ రోజు మనం తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్న రోజులు వస్తున్నాయి. ఎందుకంటే మన పెద్దలు ఆ రోజు స్వతంత్రం కోసము ఒక దేశం కోసమే పోరాడినారు. మనము ఈ రోజు మన కనీసం మన తల్లిదండ్రుల కోసమైనా పోరాడం మనం చూడాలా. తల్లిదండ్రులు కూడా ఈ రోజు అనాచరణలో చేస్తాండ్రు. ఎంత ఇబ్బందిగా ఉంది మన పిల్లలు. కాబట్టి ఆ విషయం చెప్తాను మీకు అందరికీ కూడా, భావితరాలకు మీరందరూ సూచి. కాబట్టి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కాలేజీలో ఇంత ఘనంగా ఈ గణతంత్ర వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ ఇంతటి మంచి అవకాశాన్ని, ఈ వేడుకలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈ గణతంత్ర దినోత్సవం ఈరోజు సుధా మేడం గారికి, రాజగోపాల్ అన్నకి, మిగతా వాళ్ళందరికీ ఉన్నాను. ఎవ్రీ ఇయర్ మనము ప్రతి సంవత్సరము ఈ గణతంత్ర దినోత్సవం ఎంతో గొప్పగా చేసుకుంటాము. ఈరోజు ఎన్సీసీ క్యాడెట్స్ కూడా చాలామంది వచ్చినారు. సో ఇదే విధంగా మీరు ప్రతి విషయం, ఇండిపెండెన్స్ డే కానీ, ఈ రిపబ్లిక్ డే రోజు కానీ, ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనం ముందుండి ఇంకా బాగా గొప్పగా చేసి
ముందుకు వెళ్తాం. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నూజివీడు పట్టణం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. All the government officers, to the print and electronic media, ikkada civil services prepare ayetappudu I dreamt of hoisting this national flag ee India country ki service, and yesterday night I was practicing how do we do this ani, so it is a dream. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనిత ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను గుర్తుంచుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేసి వారితో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. ఈ వేడుకల ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు. महोदय गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। బద్వేలు పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరస్పాండెంట్ తలారి రత్నం, డైరెక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. మన స్వతంత్ర భారతదేశంలో మనమందరం ఒకే పద్ధతిలో ఆచరించుకోవడానికి రూపొందించిన మన రాజ్యాంగం మన దేశంలో ఉండే అన్ని వ్యవస్థలు అనగా శాసన వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ మరియు అధికార వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని కోరారు. మరి ఈసారి ఏదో ఒక గొప్ప స్థాయిలో మన స్కూల్ని నిలబెడతారని నమ్మకం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు, నేను నమ్మకపడి అమ్మాయిల మీద చాలా నమ్మకం ఉంది నాకు. అబ్బాయిల్లో కూడా ముగ్గురు ఉన్నారు, వారు కూడా సాధిస్తారనే నమ్మకం నాకుంది. నేను మీకు చెప్పినట్లు ఇంతకుముందు బాధ్యతలు ఇస్తానన్నాను కదా, దానికి నేను కట్టుబడి మీరు మీ మాట కట్టుబడి. మరి నిన్నటి దినము టిఎంఆర్ షాపింగ్ ముందు ఇద్దరు పిల్లలు Thank you for giving this opportunity. To all respected teachers, principals, sir, and my dear friends, my name is Gaurav Sneekit. I am studying in 5th class in our school. First of all, I wish you a very happy Republic Day. On this day, our Constitution came into force in 1950. The Constitution to be equal and to be, we should duties, Republic Day teaches respect to our laws, and I love my country. I am proud to be an Indian. Jai Hind. Thank you to all. వెరీ గుడ్ సైలెంట్. ఇప్పుడు ఒక డాన్స్ చిన్నపిల్లలని ఒక్క నిమిషం.
దేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే పారామిలిటరీ సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న ఇండియన్ సెంట్రల్ పారామిలిటరీ మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ కార్యాలయంలో విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి మాజీ సైనికులకు వందనం సమర్పించారు. ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో రాష్ట్రాలలో ఆ ఫెసిలిటీస్ వీళ్ళకు కూడా కల్పించండి అని ఇచ్చారు. అప్పటి నుంచి 14 సంవత్సరాల నుంచి మా పోరాటం చేస్తూనే ఉన్నాము. కొన్ని రాష్ట్రాల్లో అర్ధ సైనిక కోట్లు ఏర్పాటైనాయి. క్యాప్ కోటా పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్లో క్యాప్ కోటా కూడా అమలు అవుతుంది. మన రాష్ట్రాల్లో ఈ సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో మేము కోరుకునేది ఒకటే, సార్ మేము దేశంలో భార్య పిల్లలను వదిలేసి దేశ రక్షణలో నిరంతరం పాల్గొంటున్నాము. పాకిస్తాన్ బార్డర్ కానీ, బంగ్లాదేశ్ బార్డర్ కానీ, లేదా ఐటీబీపీ ఏదైతే చైనా బార్డర్లో కానీ, లేకుంటే అస్సాం రైఫిల్స్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీలో సిఆర్పిఎఫ్ కానీ, ఈరోజు నక్సలైట్స్ ఏరివేత కార్యక్రమంలో కూడా మా ఫోర్సెస్ అన్నీ ఎంత సమరం చేస్తున్నాయో మీకు తెలుసు, ఎంత పోరాడుతున్నాయో. తర్వాత ఈరోజు పార్లమెంటును ఆ రోజు ఉగ్రవాదుల అటాక్తో కాపాడింది కూడా మేమే. ఈరోజు పార్లమెంటు రక్షణలో ప్లస్ ఎయిర్పోర్ట్ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా యొక్క అసోసియేషన్ తరఫున దేశ ప్రజలకు అందరికీ. మా ప్రోగ్రాంకు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు వచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే గారు అనివార్య కార్యం వల్ల రాలేకపోయారు. మా ముఖ్యమైన ముద్ద ఏంటి అంటే రైట్ ఫర్ ఫైట్ అని, ఇది విషయం. ఇప్పుడు ఏవైతే డిఫెన్స్ ఫోర్సెస్కు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మాకు కూడా రావాలనే స్టేట్ నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇళ్ల స్థలాలు అయితేనేమి, హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ అయితేనేమి మా పోరాటం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అది సాధించుకోవాలనే మా ప్రయత్నము. అందు గురించి గవర్నమెంట్ స్పందించి మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మా ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలని మా కమిటీ తరఫున మేము కోరుచున్నాము. జై సిఏపిఎఫ్, జై హింద్. వీటిలో ఉంటున్నాము. ఎందుకంటే చెప్పాల్సిన పని చాలాసేపు చెప్పారు వీళ్ళంతా. వీళ్ళను అన్ని రిప్రజెంటేషన్లు తీసుకొని పోయి తప్పకుండా 2 రోజులు లేదంటే కలవలేదు అనేది లేకుండా పూర్తి స్థాయిలో అందరినీ ప్రిన్సిపల్ సెక్రటరీని అయితేనేమి, చీఫ్ మినిస్టర్ గారిని అయితేనేమి, అక్కడ ఎవరిని కలవాలి, దీనిని ఎట్లా సాల్వ్ చేయాలి అనే దానికి ఖచ్చితంగా ఒక 3-4 ముఖ్యులు ఎవరైనా వస్తే అక్కడే ఉండి దీనికి ఒక పరిష్కారం రావడానికి, సెంటర్లో ఏదైనా అవసరం ఉందనుకుంటే అక్కడికి కూడా పోయి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లను ఒకరు కాకపోయినా చాలామంది ఉంటారు, అది కూడా రిప్రజెంటేషన్ కూడా తీసుకొని పోవడానికి మేము ముందుంటాను. ఎందుకంటే ఈ గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగం అమలైంది కానీ రాజ్యాంగం అమలైనటువంటి ఆచరణ లేవు అనేది విన్నాము. ఎందుకంటే అది విమర్శించుకున్నట్లయితే కాబట్టి నాకు చెప్పదలుచుకోలేదు. ఖచ్చితంగా ఈసారికి తప్పకుండా దీని అభివృద్ధికి మేము తప్పకుండా పిలుచుకొని పోయి తప్పకుండా మీకు కావాల్సినటువంటి సదుపాయాల ప్రభుత్వం దృష్టి పూర్తి స్థాయిలో తీసుకొని పోయి ఏదో పేపర్ ఇచ్చినామనకుండా వాళ్ళని కన్విన్స్ చేసి దీన్ని ఏ రకంగా మనం తెచ్చుకోవాలి, మీకున్నటువంటి హౌస్ సైడ్స్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.